నల్ల జీలకర్ర దేనికి మంచిదో తెలుసుకుందాం. నల్ల జీలకర్ర దీన్నే కలోంజీ లేదా నల్ల విత్తనాలు అని కూడా అంటారు. ఇవి నల్ల నువ్వులను పోలి ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్ర వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. కలోంజీ విత్తనాల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాపర్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని, అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. నల్ల జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. తద్వారా అజీర్ణం, గ్యాస్, అధిక ఆమ్లత్వం, మలబద్ధకం వంటి ఇబ్బందులను అదుపు చేసి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడతాయి. నల్ల జీలకర్ర మెటబాలిజం రేటును పెంచి కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది. అలాగే ఆకలిని తగ్గించడంతో బరువు కూడా అదుపులో ఉంటుంది. శరీరంలో తగినంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో కూడా ఈ నల్ల జీలకర్ర ఎంతగానో సహాయపడుతుంది. నల్ల జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరిచి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ను తగ్గిస్తుంది. నల్ల జీలకర్రకు ఒంట్లోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణముందని వైద్యులు చెప్తున్నారు. వీటిని తినడం వల్ల TSH, థైరాయిడ్ యాంటీబాడీస్ తగ్గుతాయి. కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా కలోంజీ సహాయపడుతుంది. కలోంజీ శరీరంలో హానికరమైన రసాయనాలను తగ్గించడానికి, కాలేయం దెబ్బతినకుండా రక్షించడానికి కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు నల్ల జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. నల్ల జీలకర్ర కాలేయాన్ని కాపాడుతుంది, శ్వాసనాళ కండరాలను విస్తరింపచేయడంలో సహాయపడుతుంది మరియు శ్వాస ఆడకపోవడాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నప్పటికీ విరివిగా ఉపయోగించే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు, శరీర స్వభావాన్ని బట్టి నల్ల జీలకర్ర వాడే ముందు వైద్యుల్ని సంప్రదించడం మంచిది. నల్ల జీలకర్ర వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.